చిన్న పక్షి కథ గురించి చెప్తారు. ఆ పక్షి ఏమంటే సముద్ర ఒడ్డులో పక్షి గుడ్లు పెట్టుకుంటూ ఉంటుంది, అక్కడే గూడు పెట్టుకుంది, అక్కడే గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టిన తర్వాత వెంటనే సముద్రం వస్తుంది, ఆ గుడ్లన్నిటినీ తీసుకెళ్ళిపోతుంది అనమాట. అట్లా 3-4 టైమ్స్ జరిగింది. ఈ పక్షికి కసి వచ్చేస్తుంది అనమాట. తిత్తివ పక్షి అని చెప్తారు దాన్ని. ఐ డోంట్ నో, ఇట్ ఇస్ అ స్మాల్ బర్డ్ ఇట్ సీమ్స్. సో ఎన్నిసార్లు గుడ్లు పెడితే అన్నిసార్లు సముద్రం వెళ్ళిపోతుంది. పక్షి కూడా గూడు పక్కకు మార్చుకోవట్లేదు, అది కూడా అక్కడే పెడుతుంది. సో ఫైనల్ గా మళ్ళీ సముద్రం తీసుకెళ్ళిపోయేటప్పటికి ఈ పక్షి చాలా కసి పెరిగింది అనమాట. ఏం చేసిందంటే, నా గుడ్లని నువ్వు మాటికి తీసుకెళ్ళిపోతున్నావు, నీ మీద నేను దాడి చేయాలి, నేను మట్టితో కప్పేస్తాను అని చెప్పేసి ఈ పక్షి ఏం చేస్తుందంటే సముద్రంలోకి వెళ్ళి సముద్రంలోనే తడిచి మళ్ళీ మట్టి దగ్గరికి వచ్చి ఆ మట్టిని తన చుట్టూ చేర్చుకొని సముద్రంలోకి వెదిలిస్తూ ఉంటుంది అనమాట. దానికి దాని హస్బెండ్, ఈ 2 పక్షులు అవి చేస్తూ ఉంటాయి. అవి చేస్తుంటే మిగతా పక్షులన్నీ అడుగుతాయి, ఏంటి అంటే ఈ సముద్రాన్ని కప్పెట్టేయాలి మనం అంటారంట. ఇది స్టోరీ నేను విన్నాను, రేడియోలో విన్నాను. సో అట్లా అన్ని పక్షులన్నీ ట్రై చేస్తాయి అనమాట. ఇప్పుడు ఎక్కడి వరకు చైతన్యం వచ్చేస్తుంది అంటే, ఇది మన పక్షి జాతి, మనందరం యూనిఫై అయిపోవాలి, యునైటెడ్ కావాలి, ఈ సముద్రాన్ని కప్పెట్టేయాలి. మన జాతిలో ఒక పక్షికి అన్యాయం జరిగిందంట, గుడ్లు తీసుకెళ్లిపోయిందంట. తర్వాత వాళ్ళకి అసలు రీజన్ కూడా తెలియదు, మన వాళ్ళకి అన్యాయం జరిగిందంటే. సో ఇది వెళ్ళి ఎక్కడి వరకు వెళ్తుందంట ఆ స్టోరీలో, గరుగ్మంతుడికి కూడా తెలుస్తుందంట. సో గరుగ్మంతుడు అనుకుంటాడంట, నేను పక్షిరాజుని, సో నేను కాపాడకపోతే ఎట్లాగా నా జాతిని అని చెప్పి గరుగ్మంతుడు కూడా వెళ్తాడంట. వెళ్ళి పెద్ద కొండలు తీసుకొచ్చేసి సముద్రంలో వేసేస్తాడంట. అప్పుడు విష్ణుమూర్తికి స్టోరీ అన్నమాట ఇది, బట్ మంచి మెసేజ్ కదండి. విష్ణుమూర్తికి అరే నా వాహనం ఏది, గరుగ్మంతుడేది అని అడుగుతాడంట. అప్పుడు అందరూ చెప్తారంట, ఏమోనండి పెద్ద కొండలు తీసుకొచ్చి సముద్రంలో కలిపేస్తున్నాడు గరుగ్మంతుడు అంటే, విష్ణుమూర్తి కూడా అరే ఏం జరిగిందని ఆయన కూడా వెళ్తాడు అక్కడికి. వెళ్ళి అడుగుతాడు గరుగ్మంతుడిని ఏం జరిగింది అని. గరుగ్మంతుడు ఈ స్టోరీ అంతా చెప్తాడంట, నా పక్షి జాతికి అన్యాయం జరిగింది, సో నేను కాపాడిపోతే ఎట్లాగా అని. విష్ణుమూర్తి అర్థం చేసుకుంటాడు. ఒక చిరునవ్వు నవ్వి విష్ణుమూర్తి ఆ పక్షిని అడుగుతాడంట, నువ్వు ఇక్కడే ఎందుకు పెట్టాలి అని చెప్పి ఫస్ట్. దానికన్నా ముందు ఇంకొకటి చేస్తాడు, ఏంటంటే సముద్రుడిని పిలుస్తాడు. దీనికన్నా ముందు సముద్రుడిని పిలుస్తాడు. సముద్రుడు వస్తాడు, రాగానే ఈ పక్షి గుడ్లన్నిటిని నువ్వు తిరిగి ఇచ్చేసే అంటాడు. సో సముద్రుడు లోపల నుంచి అన్ని గుడ్లని ఈ పక్షి ఎగ్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. సో అక్కడ బ్యాలెన్స్ అయింది. పక్షికి చెప్తాడు, నువ్వు ఇక్కడే ఎందుకు పెట్టాలి, దాని లక్షణం అది కాబట్టి నువ్వు దూరంగా పెట్టుకో, నీ గుడ్లు నువ్వు చక్కగా పొదుగు పిల్లలు చేసుకో అని చెప్పేసి అక్కడ బ్యాలెన్స్ చేసేస్తాడు. పక్షులన్నీ మన జాతికి న్యాయం జరిగింది అని చెప్పి ఆనందిస్తాయి. ఎందుకు? ఒక్క చిన్న తిత్తిబ పక్షి సంకల్ప బలము సముద్రుడినే బయటికి తీసుకొచ్చింది. విష్ణుమూర్తి కిందకు వచ్చాడు, సముద్రుడు కిందున్న సముద్రుడు పైకి వచ్చాడు, పైన విష్ణుమూర్తి కిందకు వచ్చాడు. చిన్న